శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడిని కోట బొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సెక్రటరీ సనపల కుర్మానాయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోట బొమ్మాలి మండలం తెలుగుదేశం పార్టీ సెక్రటరీ సనపల కూర్మానాయులు కస్తూరిపాడు పంచాయతీ పరిధిలోని ప్రజల శ్రేయస్సు కోసం చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో విస్తృతంగా చర్చించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, రైతుల సమస్యలు, తాగునీటి అవసరాలు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. చర్చల అనంతరం మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రతిపాదించిన అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా కోట బొమ్మాలి మండలంలో అన్ని గ్రామాల నుంచి పెద్దలందరూ కూర్చొని మండల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. నూతన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బోయిన శ్రీనివాసరావు గారు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, మిగతా బాడీ అంతా మొన్ననే ఎంపిక చేసుకున్నారు. వారందరికీ హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీ అనేది ఏదో అధికారం గురించి పెట్టలేదు. చాలా మంది పెద్దలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండేయో మనందరం కూడా తెలుసు. దీనన్నింటికీ మించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అవసరం ఉన్నప్పుడే ప్రజల దగ్గరికి వచ్చేవారు. తర్వాత ప్రజల బాగోగులు కానీ, ప్రజల కష్ట సుఖాలు కానీ తెలుసుకునే పరిస్థితి 1982కి ముందు ఉండేది కాదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజాప్రతినిధి అంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలనేది పార్టీ పెట్టిన తర్వాత కార్యక్రమం మొదలైంది. ఒక స్టెప్ ముందుకేసి మన నియోజకవర్గానికి వస్తే మన దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారు దీన్ని ఇంకా ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదే ఇప్పుడు ఆనవాయితీగా ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. చనిపోతే పలకరింపుకెళ్ళడం, ఎవరైనా సరే శుభకార్యం చేసుకుంటే తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. నిరంతరం ప్రజల దగ్గర ఉండవలసినటువంటి అవసరం కూడా వచ్చిందంటే దానికి కర్మకర్త క్రియ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ మనకి పార్టీ అనేది పుట్టినీళ్ళు లాంటిది. అధికారం పెట్టినీళ్ళు వస్తుంటుంది, పోతుంటుంది. పార్టీ శాశ్వతంగా మనకి ఉన్నటువంటి వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పార్టీని ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. పార్టీ ఉంటే ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వస్తే అధికారం వస్తుంది. పార్టీ అధికారం లేనప్పుడు కష్టాల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 2019-24 ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మనకి గౌరవం లేకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ అధికారం లేనప్పుడు మనకి పెట్టినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఆ 5 సంవత్సరాలు ఒక ఉదాహరణగా తీసుకొని మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని
పని చేయవలసినటువంటి బాధ్యత నాతో సహా మనందరిపైన కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పార్టీ అభివృద్ధి చెందాలంటే గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు నిరంతరం ప్రజల మధ్యన ఉండాలి. ప్రజల మధ్యన ఎవరైతే ఉంటారో, ప్రజల సమస్యలు ఎవరైతే తెలుసుకుంటారో, ప్రజల సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో వారికి జీవితంలో ఎదురుండదు, తిరుగుండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇన్నిసార్లు గెలిచామంటే, ఇన్నిసార్లు ప్రజా జీవితంలో విజయం సాధించామంటే మనం ఏంటి స్పెషల్ కాదు, నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్నాం. ఈ అలవాటు ఎర్రన్నాయుడు గారు మనకు నేర్పారు. నీకు శక్తి కానీ సామర్థ్యం కానీ ఉంటేనే ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ప్రజలు మనం పట్టించుకోకపోతే అది చాలా తప్పు అని చెప్పి ఎర్రన్నాయుడు గారు నేర్పిన విద్యనే, ఆయన చేసినటువంటి విధానాన్ని మనం ఇన్ని సంవత్సరాలుగా ఆచరిస్తున్నాం కాబట్టి రాణించగలుగుతున్నాం. మొన్ననే నా బర్త్డే కార్యక్రమంలో విజయవాడలో ముఖ్యమంత్రి గారు పిలిచి కేక్ కట్ చేయించారు. ఆ రోజు ఒక మాట చాలా సంతోషం. ఎర్రన్నాయుడు గారు శాసనసభ్యుల నుంచి పార్లమెంట్ సభ్యుడికి వెళ్ళారు. ఎర్రన్నాయుడు గారు లాగా చాలా మంది ఆ రోజు ఎంపీలకు వెళ్ళారు. వాళ్ళు ఎంపీలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ వారసులు వచ్చారు. ఎవరూ కనిపించలేదు. వచ్చిన వారసుల్లో నువ్వు ఒక్కడవే నిలబడ్డా. రాజకీయాల్లో ఉండి కంటిన్యూగా నువ్వు గెలుస్తున్నావని ముఖ్యమంత్రి గారు అంటే చాలా సంతోషపడ్డాను. నేను కూడా ఈ జీవితం ప్రజలకు అంకితమని ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు మీ అందరికీ కూడా. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏది ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు చనిపోతే 3 రోజులు నాకు మర్చిపోతారు. కానీ మనం చేసినటువంటి మంచి పనులు, మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు, మన పని ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటుందని గ్రహించినటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తున్నాను. అయితే పార్టీలో వ్యవస్థలు ఉన్నాయి. అన్నీ నేనే చేయాలంటే కష్టం. ఎక్కడికక్కడ వ్యవస్థలు కూడా కరెక్ట్గా పనిచేయాలి. పోలింగ్ బ్యూరో నుంచి బూత్ కమిటీ వరకు వ్యవస్థలు ఉన్నాయి. మనం ఈ వ్యవస్థల్ని పటిష్టంగా మనం పని చేయించుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి తిరుగుండదు, ఎవ్వరు కూడా ఏమీ చేయలేదని. మండల పార్టీ వారి బాధ్యతలు వారు తీసుకోవాలి. ఇది ఏదో అలంకారప్రాయంగా లేకపోతే ఏదో చెప్పుకోవడానికి ఈ పదవి కాదు. చాలా మంది ఏదో ఎమ్మెల్యేలు అయితే పేరు వస్తుంది, ఎంపీలు అయితే పేరు వస్తుంది అంటారు. సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కష్టపడి పేరు సంపాదించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే వ్యవస్థలన్నీ పనిచేయాలి. ఇంతవరకు మనం వ్యవస్థల మీద దృష్టి పెట్టాలి. ఏదో నియోజకవర్గం అంటే అచ్చెన్నాయుడు గారు వద్దరే, ఆయనే చెప్పాలి, ఆయనే ప్రతిదీ చేయాలనేది ఒక నాడు. నేను చేస్తాను, నాకు ఇంకొక డ్యూటీ లేదు, నాకు ఒక పని కూడా లేదు. ఎక్కడున్నా నేను ప్రజల పని, నియోజకవర్గం పని, నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాను తప్ప నాకు ఇంకొక డ్యూటీ కూడా